వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ప్రజా పాలన, రైతులను మేము పెద్ద ఎత్తున కోటాధీశ్వరులను చేస్తాం, రైతు ప్రభుత్వం, మరి మేము రైతులకు బోనస్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, అట్లాగే మేము పెద్ద ఎత్తున ధాన్యం అంతా పండించినటువంటి ధాన్యాన్ని కొంటున్నాం, ఒక గింజ కూడా బయట వేస్ట్ చేయట్లేదు, ఒక గింజ కూడా మేము వర్షానికి తడవనివ్వకుండా మొత్తం పండినటువంటి పంట అంతా అర నిమిషంలోనే కొనేసినాం. ఇట్లా మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు. అయితే ఇవాళ క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు వర్ణనాతీతం. మరి నిజంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఏమన్నా కళ్ళుకి ఏమన్నా గంతలు కట్టుకుంటారా, లేకుంటే కళ్ళు కనపడవా, లేదంటే కేవలం ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ని కేవలం అధికారుల మీద, లేకుంటే వ్యవసాయ శాఖ మీద, లేకుంటే వ్యవసాయ శాఖ మంత్రి మీద నెట్టి రేవంత్ రెడ్డి గారు చేతులు దులుపుకుంటున్నారా? ఇవన్నీ అనుమానాలు వస్తాయి. ఎందుకు అనుమానాలు వస్తాయంటే, ఇప్పుడు మొన్న పండించినటువంటి పంటను పెద్ద ఎత్తున కొనుగోలు చేశామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కానీ ఇవాళ ఆ పండించినటువంటి పంట దగ్గర రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటంటే లారీల కొరత, సంచుల కొరత, హమాలీల కొరత, కాంటాల కొరత, అధికారులు కొనే పరిస్థితి లేదు. ఇట్లా అన్ని కొరతే, లారీల నుంచి మొదలుకుంటే ప్రతి కొరత, పూర్తిగా రైతులు నానా ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవాలి. అయితే ఇటువంటి సందర్భాల్లో యూరియాకు కూడా కొరత ఏర్పడింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సీజన్ వస్తుంది, వర్షాలు పడుతున్నాయి. ఈ వచ్చే సీజన్లో కూడా యూరియా యాప్లో బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో రైతులందరూ కూడా యాప్ని తీసేయండి, మాకు యాప్ వద్దు అని అంటున్నారు. మొన్న ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే గ్రౌండ్ లెవెల్లో 119 నియోజకవర్గాలు వెళ్ళి పబ్లిక్తో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు చెప్పినటువంటి పల్స్ ప్రకారం కూడా మాకు యూరియా యాప్ వద్దు అని చెప్తా ఉన్నారు. కానీ ఈ సీజన్లో కూడా యూరియా యాప్ పెట్టడం వల్ల వాళ్ళకేమీ ఉపశమనం కలగట్ల. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యూరియాను సక్సెస్ఫుల్గా ఆన్ టైంలో రైతులకు అందించలేక ఏదో ఒక యాప్ని అడ్డం పెట్టుకొని మేము ఇంటికే తీసుకొచ్చి ఇస్తామని ఒక ప్రకటనలు చేస్తూ, మీరు ఇంట్లో కూర్చొని యాప్లో బుక్ చేసుకోండి, యూరియా మీ చేతికి వచ్చేస్తుంది, మీరు ఎలాగానే మీకు ఇచ్చేస్తారు, క్యూ లైన్లు ఉండవు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ సీన్ ఆ విధంగా లేదు. ఇప్పుడు నేను ఎందుకు యూరియా గురించి ఇంత చెప్తున్నాను అంటే, చాలా మంది క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్నటువంటి గోసను చిన్న బిట్టు ఒకటి వైరల్ అయింది ఈ మధ్యకాలంలో. ఆ యొక్క బిట్టు చూడండి. రైతు ఎంత ఆవేశం ఉంది అనేది మీరు అర్థం చేసుకోరు. కానీ రైతుల నిర్లక్ష్యం, మన నిర్లక్ష్యం కూడా చేయొద్దు, మనం కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. ఒకరి రైతు అంత ఆవేశపడుతుంటే సపోర్ట్ చేయకుండా పోతు కొంతమంది. ₹100 చూసుకొని ఆడ బుక్ చేస్తుడట మీ సేవరా. చూశారు కదా రైతులు పడుతున్నటువంటి పాటలు. మరి ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా మాకు ఓటీపీ తెలియదు, మేము చదువుకోలేదు, మాకు అసలు ఈ యూరియా యాపే వద్దు అని చెప్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ 2 జిల్లాలకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా ఇవ్వదలుచుకోవాలా, బంద్ చేయదలుచుకుంది. ఎందుకు బంద్ చేయదలుచుకుంది చెప్తా. మీకేమన్నా ఎందుకు బంద్ చేయదలుచుకుంది రంగారెడ్డి జిల్లాకి, లేదంటే మల్కాజ్గిరి జిల్లాకి అని మీకేమన్నా ఐడియా ఉంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్లో చెప్పండి. కాకపోతే ఇవాళ యూరియా మీకు రావాలంటే, ప్రభుత్వ యూరియా అందాలంటే పూర్తిగా యాప్ ద్వారా రావాలి. మరి యాప్లో బుక్ చేసుకున్నటువంటి సందర్భంగా మీకు మొదట మీరు వ్యాలిడేట్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ కొట్టాలి, వ్యాలిడేట్ అవుతుంది. తర్వాత మీరు ఆప్షన్స్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ పోవాలి. మరి కనీసం ఒక యాప్ని రైతుల మీద రుద్దేటప్పుడు, ఒక యాప్ని లేకుంటే ఒక సాఫ్ట్వేర్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు దాని పనితీరేంది, దాని స్టాండర్డ్స్ ఏంది, అది నిజంగా రైతులు లేకపోయిన తర్వాత అది పాజిటివ్ అవుతుందా, బుమరాంగ్ అవుతుందా, లేకుంటే రైతులకు ఏమన్నా దీనివల్ల వెసులుబాటు ఉంటుందా, ఇవన్నీ ఏమి అధ్యయనం లేదు. నిజంగా రైతులని సేవ్ చేయాలనో, రైతులకు నిజంగా ఒక ఉపశమనం కలిగించాలనే ఉద్దేశం కాదు యాప్ ద్వారా. వాళ్ళకి ఇంకా మరింత రెట్టింపైంది కష్టాలు ఈ యాప్ ద్వారా. అసలు యాప్లో సగం టైం సర్వర్లు మొరాయిస్తాయి, సగం టైం యాప్లో యూరియా బుక్ అవ్వదు, సగం టైం స్టాక్ ఉండదు. ఇంకా ఈ 2 జిల్లాల పరిస్థితి వర్ణాతీతం. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి ఆల్రెడీ మనం చూసాము. మొబైల్ నెట్వర్క్ లాగా చెట్లు ఎక్కి ఆ సిగ్నల్ కోసం రాకపోతే చెట్లు ఎక్కి యూరియా బుక్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 జిల్లాలు, ఒకటి రంగారెడ్డి, మల్కాజ్గిరి, ఆ 2 జిల్లాలు అసలు ఆ యాప్లో డిజైన్ చేసినటువంటి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి, లేదంటే టైం ఇస్తే ఆ యాప్ డిజైన్ చేసినటువంటి వాళ్ళు ఎవరో ఇస్తే మరి వాళ్ళు ఆ క్వాలిటీ టెస్ట్ చేయకుండా, లేదంటే కనుక దాన్ని ఒకసారి మళ్ళీ ఏ యాప్ అయినా టెస్టింగ్ టూల్స్ ద్వారా మళ్ళీ టెస్ట్ చేస్తారు. మరి ఆ టెస్టులు కూడా చేయకుండా కనీసం
ఆ పనితీరు ఏంటి, దాన్ని ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద ఏం టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇవాళ సీన్ కట్ చేస్తే అసలు ఆ యాప్లో రంగారెడ్డి జిల్లా కానీ లేకుంటే మల్కాజ్గిరి ఆ జిల్లా పేర్లే లేవు. నిజంగా ఆ యాప్ డిజైన్ చేసినటువంటి సంస్థ లేకుంటే ఆ గనులు ఎవరో చెప్తే మనం రవీంద్ర భారతి బుక్ చేసి వాళ్ళకి సన్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి యాప్ చూపిస్తా చూడండి. ఇది చూడండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫర్టిలైజర్ డెవలప్డ్ అండ్ మెయింటైన్డ్ బై వన్ సాఫ్ట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ వన్ సాఫ్ట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న సంస్థనే మనం ఇప్పుడు వాళ్ళ ప్రతినిధుల్ని డిజైన్ చేసిన సంస్థ ప్రతినిధులు పిలుచుకొచ్చి మనం సత్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చెప్తా చూడండి. ఇది చూడండి, ఫస్ట్ ఈ యాప్లో సిటిజన్గా మనం నెంబర్ ఇచ్చి స్క్రీన్ లాక్, పిన్ను, ప్యాటర్న్ లేదంటే పాస్వర్డ్, వన్ టైం డివైస్, మొబైల్ నెంబర్ ఇవన్నీ పెట్టి వ్యాలిడేట్ చేసుకోవాలి. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడ చూడండి, ఎమ్లో చూడండి మంచిర్యాల, మహబూబ్ నగర్ ఉన్నాయి తప్పితే మల్కాజ్గిరి జిల్లా లేదు. అసలు జిల్లానే లేదు, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? ఇక రాజన్న సిరిసిల్ల ఉంది, రంగారెడ్డి లేదు. మరి మల్కాజ్గిరి, రంగారెడ్డి చెందినటువంటి ఆ రెండు జిల్లాల రైతులు ఎట్లా యూరియా తెచ్చుకోవాలి? ఎవరిని అడుక్కోవాలి యూరియా కోసం? ఇవాళ వాళ్ళకి ఎట్లా బుక్ అవుతాయి? ఇది ప్రభుత్వానికి కొంచెమన్నా కనీసం సరే, మీరు టెక్నికల్గా ఎర్రర్స్ ఉంటాయి, టెక్నికల్గా ఫాల్ట్స్ ఉంటాయి, మరి కనీసం అది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయినా ఇన్ని రోజుల తర్వాత ఇంత విమర్శలు వస్తుంటే కూడా కనీసం ఆ రెండు జిల్లాలని యాడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఆ డిజైన్ చేసినటువంటి వాళ్ళకో లేదంటే ఆ టెక్నికల్ ఆ ప్రోగ్రామ్ రాసినటువంటి వాళ్ళకో దాని అసలు జిల్లాలే తీసేస్తే ఆ రైతులు ఎవరికి చెప్పుకుంటారు? వాళ్ళు ఎట్లా యూరియా తెచ్చుకుంటారు? ఇది ప్రభుత్వ పనితీరు. అంటే చెప్పేదేమో మాటలు కోటలు దాటుతాయి, ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అనేవి ఏమి ఉండదు. అంటే చారానా కోడికి బారానా మసాలా అలాగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి పనితీరు. అంటే క్షేత్రస్థాయిలో అసలు దాన్ని కనీసం పట్టించుకున్నటువంటి దిక్కు ముక్కు లేదు. మరి ఈ రైతుల పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు? వాళ్ళకి యూరియా ఎట్లా అందాలా? యూరియా $1 మిలియన్ క్వశ్చన్. సో కాబట్టి ఈ రెండు జిల్లాల పట్ల ఎందుకు ఈ యాప్ డిజైనర్స్ కానీ లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరీ ఇంత నిర్లక్ష్యం? కనీసం జిల్లాల పేర్లే ఎగ్గొట్టేసి కనీసం మానిటరింగ్ లేకుండా, కనీసం రివ్యూస్ లేకుండా, దాని పనితీరు ఏ విధంగా ఉందో ఒక టెస్ట్ రన్ చేయకుండా డైరెక్ట్గా దింపేసి జిల్లాల రెండు పేర్లు ఎగ్గొట్టేసి రైతులు వాళ్ళ గోస ఎవరికి చెప్పుకోవాలా? వాళ్ళు ఎత్తుక్కుంటా ఉంటారు, మా జిల్లా పేరు రావట్లే అని. ఎట్లా ఎవరికి చెప్పుకోవాలి? కనీసం ఆ జిల్లాకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ అధికారులన్నా కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి కదా. ఇన్ని రోజులు అవుతుంది, యూరియా యాప్ ఆల్రెడీ యాప్లో బుక్ చేసుకుంటున్నారు. మరి ఆ జిల్లాకు సంబంధించి కనీసం సమీక్షల్లోనైనా కూడా చెప్పలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు అధికారులతో అగ్రికల్చర్ వాళ్ళతో పెద్ద ఎత్తున సమీక్ష చేశారు. మేము సమీక్షలో సుదీర్ఘమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఏం నిర్ణయాలు తీసుకున్నారు? 37 రకాల నుంచి 7 రకాలు కుదించారు. ఇది తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఈ ప్రజలకు ఉపయోగపడి, రైతులకు ఉపయోగపడి అక్కడికి వచ్చే నిర్ణయాలు ఇవి చూసుకోవాలా. ఇవి వదిలిపెట్టి కనీసం ఈ యాప్ ఆ మంత్రి ఒకసారి ఓపెన్ చేసిండు, ఆ యాప్ ఆ జిల్లాలు చెక్ చేసిండ్రా? కనీసం ఏమీ లే. రైతుల మీద రుద్దేయాల, వాళ్ళు ఎట్లా పోయినా పర్లే. కానీ మేము మీటింగుల్లో, బహిరంగ సభల్లో మాత్రం రైతు క్షేమంగా ఉంచే ప్రభుత్వం, వరి వేయొద్దని చెప్పే ప్రభుత్వం, ఇట్లా మీరు చెప్పుకుంటా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి రైతుల పేర్లు, ఆ జిల్లాల పేర్లు ఎందుకు ఈ యాప్లో రావట్లేదు? ఎక్కడ టెక్నికల్ ఎర్రరా, లేకుంటే పూర్తి స్థాయిలో నిమ్మకు నీరెత్తినటువంటి నెగ్లిజెన్సీ కనిపిస్తోందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.